లిక్కర్ కేసులో ఇవాళ ఐదోసారి కూడా విచారణకు వెళ్లబోనంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. తనకు నోటీసులు ఇవ్వటమే అక్రమం అంటున్నారు. ఇవాళ విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపింది. ఈ నోటీసులని కేజ్రీవాల్ లాయర్ల బృందం అధ్యయనం చేస్తోందని, అప్పటి వరకు కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లరని ఆప్ నేతలు చెప్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ కూడా ఈడీ విచారణకు గైర్హాజరు కానున్నారు. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నాకి హాజరవుతున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన మోసానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ ధర్నా చేయనున్నారు. చండీగఢ్ ఎన్నికల్లో ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లని ట్యాంపరింగ్ చేశారని ఆప్ కాంగ్రెస్ కూటమి ఆరోపించింది. దీనికి నిరసనగా బీజేపీ ఆఫీస్ ముందు ధర్నాకు పిలుపునిచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇప్పటికీ 5 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చింది. అయినా అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు, విచారణకి వెళ్లలేదు. కేజ్రీవాల్ కి గత ఏడాది నవంబర్ 2న, డిసెంబర్ 21న, జనవరి 3న, జనవరి 18న, జనవరి 31న ఈడీ నోటీసులిచ్చింది. తనకు ఈడీ ఇస్తున్న నోటీసులు చట్ట విరుద్ధమని, సార్వత్రిక ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేయటం, ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బోగస్ కేసుల్లో తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో ఏడాది కాలంగా ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా, 4 నెలలుగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ ఈ రోజు కూడా ఈడీ విచారణకు హాజరు కాను అంటూ కూడా ప్రకటించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, వరుసగా 5వసారి కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కి ఇటీవల జనవరి 31వ తేదీన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు విచారణకు హాజరు కావాలని. కానీ ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నానని, అలాగే తనకు ఈడీ ఇస్తున్న నోటీసులు చట్టవిరుద్ధం, ముఖ్యంగా తప్పుడు కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కేజ్రీవాల్ ఈడీ నోటీసుల పైన స్పందించడం జరిగింది. అయితే ఈరోజు ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ కి సంబంధించి ఎన్నికల అధికారి ట్యాంపరింగ్ కి పాల్పడడానికి అంశానికి సంబంధించి ముందస్తుగానే ధర్నా కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. పంజాబ్ సీఎం, ఢిల్లీ సీఎం ఇద్దరు కూడా ఈ నిరసనలో పాల్గొనబోతున్నారు. అయితే ఢిల్లీ పోలీసులు అయితే ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. 1000 మందికి పైగా పోలీసులు, కేంద్ర బలగాలు, పారామిలిటరీ ఫోర్సెస్ తో సహా ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఆప్ శ్రేణుల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. పంజాబ్ నుంచి కూడా చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేసి వారిని అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే కేజ్రీవాల్ ఈడీ విచారణకు సంబంధించి ముఖ్యంగా ఇది గతం నుంచి కూడా, గతంలో సిబిఐ కూడా కేజ్రీవాల్ ని సాక్షిగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది సాక్షిగా తమని ప్రశ్నించేందుకు పిలుస్తున్నారా, లేక ఆరోపణలతో కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారన్న ఆరోపణలతో నోటీసులు ఇచ్చారా అనేది తమకు స్పష్టం చేయడం లేదు. తమ లీగల్ టీం ఈ నోటీసుల్ని పరిశీలిస్తోంది అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేయడం, అలాగే ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడం సహా ఇటు బోగస్ కేసులను తనపై పెడుతున్నారు అని చెప్పి సైతం కేజ్రీవాల్ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా ఏడాది కాలంగా జైల్లో ఉంటూ వస్తున్న పరిస్థితి. అలాగే సంజయ్ సింగ్ 4 నెలల క్రితం అరెస్ట్ అయ్యారు. అనేక 6 ఛార్జ్షీట్లు ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి దాఖలైన పరిస్థితి. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ నివాసంలో కేజ్రీవాల్ కి తెలిసే మద్యం తయారీ కంపెనీదారులకి అనుకూలంగా ఈ పాలసీని రూపొందించడం జరిగింది. దీనికి గాను సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు అందాయి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో అనేక సార్లు ఛార్జ్షీట్లలో కూడా కేజ్రీవాల్ పేరుని ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది పూర్తిగా కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీపై బురద జల్లేందుకు, ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాత్రమే ఈ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు, ఎటువంటి అవినీతి లేదు. ఎక్కడా కూడా మనీష్ సిసోడియా నివాసంలో కానీ, సంజయ్ సింగ్ నివాసంలో కానీ డబ్బు దొరకలేదు. అనేక సోదాలు చేశారు, కానీ ఎక్కడా కూడా డబ్బు తీసుకున్నట్లుగా చూపించలేదు, నిరూపించలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కేసుల దర్యాప్తును 18 నెలలుగా ఇటు సిబిఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్యారలల్ గా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సూచించిన నేపథ్యంలోనే వరుసగా కేజ్రీవాల్ కి నోటీసులు ఇస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే వరుసగా కేజ్రీవాల్ కూడా ఈ విచారణకి గతంలో 5 సార్లు, ప్రధానంగా నవంబర్ 2వ తేదీన తొలిసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్లో మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది.
నవంబర్ 2 అలాగే డిసెంబర్ 21 జనవరి 3 జనవరి 18 అలాగే జనవరి 31 తేదీలు ముఖ్యంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణాన్ని చూపారు. ముందస్తుగా నిర్ణయించుకున్న కారణాల వల్ల తొలుత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అన్నారు. ఆ తర్వాత విపాసన కార్యక్రమానికి మెడిటేషన్ కార్యక్రమానికి వెళ్తున్నా అన్నారు. ఆ తర్వాత నోటీసులే చట్టవిరుద్ధం అంటూ గడిచిన 2 దఫాలుగా కూడా కేజ్రీవాల్ ఈడీ విచారణకి గైర్హాజరవుతున్న పరిస్థితి. అయితే ఈడీ కూడా దీనిపైన స్ట్రాంగ్ గా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈడీ విచారణకు వరుసగా గైర్హాజరవుతున్నారు కాబట్టి సో నెక్స్ట్ కోర్టులో దీన్ని సవాల్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకుని నేరుగా కేజ్రీవాల్ నివాసంలోనే ఆయన ప్రశ్నించే దిశగా కూడా ఈడీ అడుగులు వేసే అవకాశం ఉంది. దీనిపైన కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా రాజకీయ కోణంలోనే కేజ్రీవాల్ ఈ నోటీసులను తప్పుపడుతున్నారు. దర్యాప్తు సంస్థని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్న అంశాన్నే ప్రధానంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఈ నోటీసుల్ని పట్టించుకోకుండా వరుసగా గైర్హాజరవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు ఏంటి? ఆప్ కార్యాలయం అలాగే బీజేపీ కార్యాలయాల ఎదుట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకి 2 జాతీయ పార్టీలు కూడా పిలుపివ్వడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్ కి సంబంధించిన అంశం పైన అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించి అక్కడ ఇటు కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమికి సంబంధించి మేయర్ ఎలక్షన్స్ లో ఓడిపోవడం జరిగింది. సో దీనికి నిరసనగా ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కలిసి నిరసన కార్యక్రమానికి పిలిపించారు. అయితే దీనికి పర్మిషన్ లేదంటూ భారీ భద్రతని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గంలోనే ఈ 2 కార్యాలయాలు కూడా పక్కపక్కనే 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి 2 ప్రధాన కార్యాలయాలు కూడా. సో ఇటు బీజేపీ కార్యాలయం ఎదుట ముఖ్యంగా బీజేపీ ధర్నాకు కూడా ఇటు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇటు కేజ్రీవాల్ వరుసగా ఈడీ విచారణకు గైర్హాజరవడం, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్తో బీజేపీ కూడా ఈరోజు ఎందుకంటే ఈరోజు నోటీసులు ఇచ్చారు, కేజ్రీవాల్ గైర్హాజరవుతున్నారని వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు కూడా నిరసనకు ప్లాన్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే పంజాబ్ నుంచి భారీగా ఆప్ శ్రేణులు ఢిల్లీకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ కంజెషన్ కూడా ఉంది. అలాగే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎక్కడా కూడా 144 సెక్షన్ ఈ చుట్టుపక్కల అమల్లో ఉంటుంది పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో. అలాగే ఇటు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గం వద్ద కూడా ప్రస్తుతం 144 సెక్షన్ విధించారు. ఎటువంటి నిరసన కార్యక్రమాలకు ముందస్తుగానే అనుమతి లేదని చెప్పడం జరిగింది. కాబట్టి భారీగా బ్యారిగేడ్లు అలాగే పోలీస్ బందోబస్తు ఢిల్లీ పోలీసుని అలాగే పారామిలిటరీ బలగాల్ని మోహరించడం జరిగింది. ఒకవేళ కాదని ముఖ్యంగా నిరసన తెలిపేందుకు ముందుకు వస్తే కనుక అరెస్ట్ చేసేందుకు సైతం ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే పంజాబ్ సీఎంని ఢిల్లీ సీఎంని ఇద్దరు సీఎంలని అరెస్ట్ చేసే దిశగా పరిణామాలు ఉంటాయా, ఆ దిశగా ముందుకు వెళ్లకుండా ముందస్తుగానే పోలీసులు ముందస్తుగా భారీ భద్రతా బందోబస్తును అయితే 2 ప్రధాన పార్టీ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు నిరసన చేయకుండా అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ప్రస్తుతం అరెస్టులను అయితే కొనసాగిస్తున్నారు. ఓకే, థాంక్యూ గోపి.